ఎస్ఆర్హెచ్ గురించి ఒక ఎమోషనల్ స్టోరీ చెప్తా. ఇది కేవలం ఒక క్రికెట్ టీమ్ స్టోరీ కాదు, ఇది పెయిన్ఫుల్ స్ట్రగుల్ అండ్ ఫియర్లెస్ స్టోరీ. కొన్ని టీమ్స్ పీక్ లో ఉంటాయి, కొన్ని టీమ్స్ డౌన్ లోనూ ఉంటాయి, కానీ ఎస్ఆర్హెచ్ రెండింటిని చూసింది. 2016 కప్ తర్వాత ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ పెద్దగా లేదు. తర్వాత ప్లే ఆఫ్స్ వరకు వచ్చిన టీం స్టడీగా ఉండేది కాదు. ఒక టైంలో ఎస్ఆర్హెచ్ అంటే బౌలింగ్ టీం, లో స్కోర్స్ డిఫెండ్ చేసే టీం, సైలెంట్ గా గెలిచే టీం. తర్వాత మెల్లగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. యువరాజ్ రిటైర్ అయ్యాడు, వార్నర్ వెళ్లిపోయాడు, రషీద్ ని వదిలేసుకున్నారు, విలియమ్సన్ ఫైనల్స్ వరకు తీసుకొచ్చాడు. లో స్కోర్స్ తో, లో ఎక్స్పెక్టేషన్స్ తో మెల్లగా నడిచింది. ఇక ఎస్ఆర్హెచ్ పని అయిపోయిందని సొంత ఫ్యాన్సే ఆశలు వదిలేసుకున్నారు. అప్పుడే వచ్చారు కాటేరమ్మ కొడుకులు. ఎస్ఆర్హెచ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. లాస్ట్ 2 సీజన్స్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ డిస్ట్రాక్షన్. 200 రన్స్ వాళ్ళకి నార్మల్, 220 రన్స్ వాళ్ళకి కామన్, 250 రన్స్ వాళ్ళ రియాలిటీ. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ టోటల్ లిస్ట్ లో ఎస్ఆర్హెచ్ పేరు మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. 260+ స్కోర్, బ్యాక్ టు బ్యాక్ డామినేషన్. బౌలింగ్ టీమ్స్ కి ఒక మెసేజ్: మీరు డిఫెండ్ చేయండి, మేము డిస్ట్రాయ్ చేస్తాం. ఫస్ట్ బాల్ నుండే అటాక్,